భారతదేశ గర్వంగా చెప్పుకునే ఒక మహావీరుడు లాన్స్ నాయిక్ అల్బర్ట్ ఎక్కా. 1942లో జార్ఖండ్లో జన్మించిన అల్బర్ట్ ఎక్కా చిన్నప్పటినుంచే క్రమశిక్షణ కలిగినవాడిగా పేరుగాంచాడు. ఆయన మొదట బీహార్ రెజిమెంట్లో చేరి తరువాత 14 గార్డ్స్కు బదిలీ అయ్యాడు. 1971 యుద్ధ సమయంలో గంగాసాగర్ అనే కీలక స్థలాన్ని పట్టుకోవడమే ఆయన బెటాలియన్ లక్ష్యం. అయితే అక్కడ శత్రువు బలమైన బంకర్లు ఏర్పాటుచేసి కాపలావేశాడు. డిసెంబర్ 3, 1971 యుద్ధం తీవ్రమవుతోంది. అక్కడి బంకర్ల నుంచి శత్రుకాల్పులు భారత సైన్యం ముందుకు సాగడాన్ని ఆపేశాయి. ఈ పరిస్థితిని చూసిన ఎక్కా తీవ్రంగా గాయపడినా తన ప్రాణాలను పణంగా పెట్టి ముందు వెళ్లి గ్రెనేడ్లు విసిరి మొదటి బంకర్ను ధ్వంసం చేశాడు. మరింత విశ్వాసంతో రెండవ బంకర్ను కూడా ఉద్దేశించి దగ్గర వెళ్లి కాల్పులు జరిపాడు. అక్కడి శత్రువులను హత్యచేసి చివరికి గాయాల వల్ల కూలిపోయాడు. ఆయన ధైర్యంతో భారత సైన్యం గంగాసాగర్ను విజయవంతంగా ఆక్రమించింది. అల్బర్ట్ ఎక్కా భారతదేశ అత్యున్నత శౌర్య పురస్కారం పరమ్వీర్ చక్రతో సత్కరించబడ్డాడు. ఈరోజు ఆయన పేరు వినగానే గర్వంగా ఉంటుంది. రాంచీలో ఆయన విగ్రహం నిలబడి ఉంది. అలాగే ఢిల్లీలోని పరం యోధా స్థల్లో కూడా. ఇలాంటి మహావీరులను మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. జై హింద్.